కుమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా స్వామివారికి బోనం పట్నం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కుమురవెల్లి మల్లన్నంటే ఒక విశ్వాసం. ఉగాడి వరకు జరుపుకునే కుమురవెల్లి మల్లన్న ఉత్సవాల్లో ఈరోజు మా కుటుంబ సమేతంగా మల్లన్న బోనాలు సమర్పించుకోవడం జరిగింది. మల్లికార్జునస్వామివారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అవరోధాలు లేకుండా చూడాలని స్వామివారిని వేడుకొన్నా. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కుమురవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రారంభానికి సిద్ధంగా 50 గదులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రవాణా సదుపాయాలు ఉన్నాయి. కుమురవెల్లిలో యాదాద్రి మాదిరి స్థలసేకరణ చేస్తే దాతల సహకారంతో రూమ్లు నిర్మించే అవకాశం కల్పిస్తుంది. కుమురవెల్లి మల్లన్నంటే బడుగు బలహీన వర్గాలకు అండగా భక్తులకు ఆశీర్వాదమిచ్చే దేవుడిగా ప్రసిద్ధి. ప్రభుత్వ తరపున అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. కుమురవెల్లి మల్లన్న అంటే ఒక విశ్వాసము, ఒక భక్తి. బండారుతోటి పూజ చేసుకుంటూ అందరినీ ఆశీర్వదించి సట్టివారాలుగా అనేక మంది వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఉగాది వరకు ఒక ఉత్సవంగా జరుపుకునే సందర్భంలో ఈరోజు మా కుటుంబ సమేతంగా ఇక్కడికి కుమురవెల్లి మల్లన్న దర్శనము ఆశీర్వచనం తీసుకొని పట్నం వేసుకొని బోనం చేసుకుందామని వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా వీలైనంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ప్రారంభంకు సిద్ధంగా ఉన్న 50 రూముల గదులకు సంబంధించి కానీ, క్యూ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా 100 పడకల బెడ్ 100 రూమ్లకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అంశం విషయంలో కూడా త్వరలో కార్యాచరణ తీసుకొని ముందుకు దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటి వెంటనే భక్తులకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఇంకా త్రాగునీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా, అదేవిధంగా చుట్టూ ప్రజలు రావడానికి పోవడానికి ఉండేటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ చాలా దేవాలయాలు, తిరుపతి కావచ్చు, ఇంకా మిగతా అనేక దేవాలయాల్లో, ఈవెన్ యాదాద్రిలో కూడా కొంత భక్తులు డోనార్స్ రూపంలో కొన్ని కులాలకు సంబంధించిన సంఘాలు లేదా కొంత చారిటబుల్ ట్రస్ట్ల వాళ్ళు దేవాలయాల దగ్గర రూములు నిర్మిస్తారు. అటువంటి ఒక ప్రొవిజన్ ఇక్కడ కూడా స్థల సేకరణ చేసి అటువంటి వాళ్ళకు ఇచ్చినట్టయితే డోనార్స్కు రూమ్లు అవైలబుల్ ఉంటాయి. దాని తదుపరి భక్తులకు కూడా అవైలబుల్ ఉంటాయి. అటువంటి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి త్వరలోనే కుమురవెల్లిలో కూడా ఒక విధి విధానాల ద్వారా ప్రజల భక్తుల సౌకర్యం కొరకు రూములు నిర్మించేటువంటి ఒక కార్యాచరణ ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా కుమురవెల్లి మల్లన్న అంటే ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఒక అండగా, ఒక భగవంతుడి ఆశీర్వచనంగా, మరి ఆశీర్వచనం ఇచ్చేటువంటి భగవంతుని సేవలో తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు అవసరాలకు సంబంధించి తీసుకుంటామనే మాట సందర్భంగా తెలియజేస్తాం. అన్ని అంశాల మేరకు రాజకీయం చేయడంలో అభ్యంతరం లేదు. కానీ భవిష్యత్ తెలంగాణ, భవిష్యత్ భారతదేశ నిర్మాణానికి సంబంధించిన విద్య విషయంలో రాజకీయాలు చేయొద్దని కోరుతూ, రాజకీయ పార్టీగా మీరు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి అంశాల్లో ఏవైనా పొరపాట్లుంటే వాటిని సవరిస్తూ, లేదా మీ పార్టీ తరఫున కానీ గతంలో ప్రభుత్వాలు నడిపినటువంటి విధానంలో మీకు ఏదైనా సూచనలు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లయితే తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళ
యొక్క అంశాలను స్వీకరిస్తాం. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే వాళ్ళకు నివేదికను ఇచ్చారు. తప్పకుండా ఎవరికైనా ఇబ్బంది కలిగే అంశాలున్నా వాటిని ప్రభుత్వం అమలు చేయదు. కానీ మొత్తం అన్ని అంశాలను దురుద్దేశపూరితంగా విమర్శ చేయడం అనేది పొరపాటు. అందులో ఒక అంశానికి సంబంధించి ప్రత్యేకంగా నేను స్పందించదలుచుకున్నాను. విద్యా కమిషన్ విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాన్ని స్వాగతిస్తా ఉన్నాను. ఒకవేళ విద్యార్థి సంఘ ఎన్నికలు లేకుండా ఉంటే పొన్నం ప్రభాకర్ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ రాజకీయాలకు వచ్చేవాడు కాదు. నాలాంటి అనేక మంది రాజకీయ రావాలనుకునే విద్యార్థులకు వేదిక లేక, ప్రవేశ మార్గం లేక, విద్యార్థి సంఘ ఎన్నికలు లేక, నూతన విద్యావంతులైన రాజకీయ నాయకులు రాక ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యా కమిషన్ సూచనను తప్పకుండా రాబోయే క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులకు వివరించి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా తప్పకుండా రాష్ట్రంలో యూనివర్సిటీ వారిగా అవసరమైతే మెరిటోరియస్ స్టూడెంట్స్కు మాత్రమే అవకాశం ఇవ్వండి కంటెంట్ చేయడానికి. విధి విధానాలు ఏ విధంగానైనా పెట్టండి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజు నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ అధ్యక్షుడిగా 88లో అప్పుడు విద్యార్థి సంఘ ఎన్నికలు రద్దయినాయి. అక్కడ జరిగినటువంటి ఘర్షణ కారణంగా మాకు ఇతర విద్యార్థి సంఘానికి అది బూచిగా చూపెట్టి మిగతా సాంస్కృతిక ఎన్నికలు స్థానిక సంస్థలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక న్యూ లీడర్షిప్ ప్లస్ స్థానికంగా ఆయా విద్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలు మరి ప్రభుత్వం దృష్టికి లేదా పరిష్కారం కొరకు మధ్య వారధిగా ఉండేటువంటి విద్యార్థి సంఘ ఎన్నికలు ఉన్నట్టయితే బాగుంటుందని నా అభిప్రాయాన్ని నేను నిస్సందేహంగా గతంలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చినాం. విద్యా కమిషన్ ఈరోజు అధికారికంగా విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఆ అంశాన్ని త్వరలోనే క్యాబినెట్ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకునేటువంటి ఏర్పాట్లు చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నా. అందుకు సంబంధించి నా యొక్క కృషిని చేస్తాననే మాట మనవేస్తూ దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులైన నూతన నాయకత్వం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా నేను పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు చూస్తే 40% మంది క్యాబినెట్ మంత్రులు విద్యార్థి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళే. దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థి సంఘ ఎన్నికలు వచ్చినట్టయితే క్షేత్రస్థాయి నుంచి వారికి రాజకీయాల పట్ల, సమాజం పట్ల, పరిస్థితుల పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి మంచి పరిపక్వతతో పనిచేయగలుగుతారు. వారికి ఒక విశేషమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది అనేటువంటి దాని మీద విద్యార్థి సంఘ ఎన్నికలు జరగాలనే అభిప్రాయాన్ని బలపరుస్తూ అందుకు నా వంతు కృషి చేస్తాననే మాట మనం చేస్తాను.